హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఒక మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు రైట్ వీడియో అవుతుంది. ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. సో వీటిలో బెస్ట్ డాల్బీ అట్మాస్ ఉండేటువంటి సౌండ్ బార్స్ ఏమున్నాయనేది ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. మరి సేల్ ఎప్పుడు జరగబోతుంది అని అంటే మనకి 16th నుంచి ఎర్లీ యాక్సెస్ అయితే ఉండబోతుంది, 17th నుంచి సేల్ అయితే జరగబోతుంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్షిప్ ఉన్నా లేదా బ్లాక్ మెంబర్షిప్ ఉన్నా లేదా అమెజాన్ నుంచి మీ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ అయినా ఉండాలి. ఒకవేళ మెంబర్షిప్ లేకపోతే మెంబర్షిప్ అయితే తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రమే తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏదైతే ప్రోడక్ట్స్ చెప్పబోతున్నానో ఇవి మీకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అమెజాన్ అయితే, ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేసి పెడతాను. అండ్ వీటి మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసినట్లయితే మన ఛానల్కి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు ప్రైస్ సేమ్ పడుతుంది. అండ్ ఎప్పటికప్పుడు ఈ లూట్ డీల్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. తక్కువ ధరకు వస్తూ ఉంటాయి. మీరు వెంటనే లూట్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ఈ సేల్స్ టైంలో మన టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉన్నట్లయితే మీరు మంచి తక్కువ ధరకి వీటిని అయితే లూట్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు, అది నాట్ ఓన్లీ సౌండ్ బార్, అది టీవీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏది కొన్నప్పుడైనా మీకు డౌట్ ఉంది అని అనుకుంటే పక్కన మీకు వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, అది నాదే. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు పింగ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం సజెస్ట్ చేస్తాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫ్లిప్కార్ట్లో కనుక పర్చేస్ చేయాలంటే మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉండాలి. మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు అయితే ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కార్డ్స్ లేకపోతే కొంచెం మీ ఫ్రెండ్స్ని అడిగినా సరే తీసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఎక్కువ సౌండ్ బార్స్ అయితే చెప్పట్లేదు, ఓన్లీ సెలెక్టెడ్ కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఇవి మంచి సౌండ్ బార్స్, సో ఇవి మాత్రం తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి మనకి బోట్ అవెంట్రా ప్రైమ్ డిఏ అనమాట. సో ఇది మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. కాకపోతే ఇది మనకి వైర్డ్తో వస్తుంది, కంప్లీట్ డాల్బీ అట్మాస్ సౌండ్తో వస్తుంది. సౌండ్ పరంగా మీకు చాలా బాగుంటుంది. ఒక్క మైనస్ ఏంటి అంటే వైర్డ్తో వస్తుంది. అదొక్కటే మీకు రేర్ శాటిలైట్ స్పీకర్స్ వైర్డ్తోనే వస్తాయి. అది మీకు కొంచెం ఎవరైనా నాకు వైర్డ్ ఉన్నా పర్లేదు, బట్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. మరి దీని బడ్జెట్ ఎంత అంటే ప్రజెంట్ మీకు 13,000-14,000 రూపాయల వరకు ఉంది. బట్ రేపు మనకి ఆఫర్లో 10,000 రూపాయలకి అయితే వస్తుంది. ఎర్లీ యాక్సెస్లో ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం ఎర్లీ యాక్సెస్లో కొనడానికి అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో కనుక మీరు కొనుక్కున్నట్లయితే మీకు చాలా మంచి ధరకు అయితే వస్తాయి. ఓన్లీ హోమ్ అప్లయన్సెస్. అదే మీరు మొబైల్స్ కొనాలనుకున్నప్పుడు మాత్రం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అయితే కొనండి, అప్పుడు మీకు మంచి ధరకు వస్తాయి. ఆ తర్వాత మీకు ప్రైస్ అనేది నెమ్మదిగా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ 5000 DA వచ్చేటప్పటికి 500 వాట్స్తో వస్తుంది. సో చాలా బాగుంటుంది సౌండ్ బార్ పరంగా మాత్రం. ఎక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈవెన్ బేస్ కానీ, వోకల్స్ కానీ, ట్రబుల్స్ కానీ అన్ని ఫైన్ ఉంటాయి. కాకపోతే వైర్డ్తో వస్తుందన్న అదొక్క ప్రాబ్లం తప్ప రిమైనింగ్ అన్ని కూడా మీకు చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ కూడా మనకి బోట్ నుంచే బోట్ అవెంటే బార్ 5500 DA అయితే ఉంటుంది. ఇది 5.1.2 ఛానల్తో వస్తుంది, 500 వాట్స్తో వస్తుంది. ఇది కూడా మీకు కంప్లీట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని కూడా మీకు డాల్బీ అట్మాస్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ డాల్బీ డిజిటల్ కానీ, డాల్బీ ఆడియో కానీ ఇలాంటివి ఏమీ కూడా నేను రికమెండ్ చేయట్లేదు. ఓన్లీ దీంట్లో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నా సరే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది మీకు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్తో వస్తుంది. చాలా బాగుంటుంది సౌండ్ బార్ మాత్రం. ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ప్రైస్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు 13,000 రూపాయలు, 12,000 రూపాయల వరకు చూపిస్తుంది. బట్ రేపు పొద్దున మీకు ఆ ప్రైస్ వచ్చేటప్పటికి సేల్లో 10,000 రూపాయలు 500, సో అట్లా వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఆ బడ్జెట్ దగ్గర మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 500 వాట్స్తో వస్తుంది. అంటే ఎవరైతే నేను ఇందా చెప్పినట్టు 5000 DA మనకి వైర్డ్తో వస్తుంది కదా అని అనుకుంటారో వాళ్ళు దీన్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు మీకు. అండ్ ఇది మనకి వైర్లెస్తో వస్తుంది కాబట్టి మీరు దీన్ని అయినా సరే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి మోటర్లా నుంచి మోటర్లా యాంఫీ సౌండ్ ఎక్స్ వైబ్ అనమాట. ఇది కూడా మన ఛానల్లో రివ్యూ ఉంది, మీరు కావాలంటే చెక్ చేయండి. దీంట్లో బాగా ప్లస్ ఏంటి అంటే ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం అసలు అదిరిపోయే బేస్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మీకు 18,000 రూపాయల వరకు ఉంటుంది. రేపు సేల్లో కనుక చూసుకున్నట్టయితే మనకి 15,000 రూపాయల నుంచి 15,500 రూపాయలకి అయితే వస్తుంది. మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఇది, చాలా బాగుంటుంది. మీకు బేస్ మాత్రం చాలా ఎక్కువ సౌండ్ అయితే ఉంటుంది. పర్టికులర్గా దీంట్లో మూవీ మోడ్ గురించి చెప్పాలి. మూవీ మోడ్లో కనుక మనం షిఫ్ట్ చేసిన వెంటనే అసలు మనకి ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే సౌండ్ అంతా ఒక్కసారి మనకి మీద పడిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది, మన ఇల్లంతా కూడా షేక్ అయిపోతుంది. అలాంటి ఒక సౌండ్ బార్ కావాలనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళొచ్చు. దీని లింక్ కూడా మీకు ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. ఇది మీకు ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రం అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ట్యాగ్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి కూడా ఇది వచ్చేటప్పటికి మనకి 700 వాట్స్తో వస్తుంది. మీ దగ్గర ఒకవేళ పెద్ద హాల్ ఉన్నా సరే ఇది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ HWXL అనే ఒక మోడల్ అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ బారే. అండ్ నెక్స్ట్ నాకు ఒక మంచి కంపెనీ నుంచి కావాలి అండ్ నాకు ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, 3.1 ఛానల్ అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం JBL 580, 590 అయితే ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. రెండు కూడా మీకు సేమ్ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర వస్తాయి. కాకపోతే ఇది 3.1 ఛానల్తో వస్తుంది. ఒక మంచి పంచి బేస్ అయితే ఇస్తాయి. వోకల్స్ కానీ, ట్రెబుల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బాగుంటాయి. ఆ థంపింగ్ సౌండ్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఒక మంచి ప్రీమియం సౌండ్ కావాలంటే మీరు
మీరు దీనికైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి జిబ్రానిక్స్ నుంచి జిబ్రానిక్స్ 9850 అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఒక డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అనమాట. 725 వాట్స్ వస్తుంది. మీకు డ్యూయల్ సబ్ వూఫర్స్ అయితే వస్తాయి. మీకు మోటార్లో యాంఫీవైవ్లో కూడా డ్యూయల్ సబ్ వూఫర్స్ వస్తాయి. చాలా బాగుంటాయి. అండ్ మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ మరి నెక్స్ట్ లెవెల్ కావాలంటే, నాకు ఎక్కువ సౌండ్ కావాలి, హాల్ అనేది నాకు మీడియం హాల్ కంటే కొంచెం పెద్దదిగా ఉంది, లేదా మీడియం హాల్ ఉంది అంటే కొంచెం సైజ్ పెద్దదిగా ఉంటుంది, 15x15 అట్లాంటి హాల్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఒక బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి జిబ్రానిక్స్ నుంచి జిబ్రానిక్స్ జూక్ బార్ 9900 అయితే ఉంటుంది. దీని ప్రైస్ మనకి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 26-27 వేల రూపాయల దగ్గర అయితే ఉంది. బట్ అప్పుడప్పుడు మీరు గమనిస్తుండండి, సేల్లో ఇది మనకి 19,000 రూపాయలకి అలా వచ్చి అలా వెళ్తూ ఉంటుంది. ఒక 1-2 అవర్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటాను. సో చాలాసార్లు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి. చాలాసార్లు మనకి ఆ డీల్ అయితే వచ్చింది. 19,000 రూపాయల దగ్గర వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వదలొద్దు. ఇది మీకు ఒక మంచి డాల్బీ అట్మాస్, DTS:X అన్ని సపోర్ట్ చేస్తుంది. చాలా బాగుంటుంది సౌండ్ బార్. మీకు కరోకి మైక్తో కూడా వస్తుంది. డ్యూయల్ సబ్ వూఫర్ కూడా ఉంటుంది దీంట్లో. మీరు ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే మంచి సౌండ్ క్లారిటీతో మీరు దీన్ని అయితే వెళ్ళొచ్చు. ఇది కూడా మీకు 700+ వాట్స్తో అయితే రావడం జరుగుతుంది. మీ దగ్గర మంచి పెద్ద హాల్ ఉంది అని అనుకున్నా సరే ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి LG నుంచి LG SQ75TR. సో ఇది పర్సనల్గా నేనే చాలాసార్లు కొందామని ట్రై చేస్తున్నాను. బట్ అసలు నాకు కుదరట్లేదు. నేను చాలాసార్లు అయితే ట్రై చేయడం జరిగింది దీన్ని కొనడానికి. ఇది స్పెషల్గా మనకి QND మ్యాచింగ్తో కూడా వస్తుంది. ఎవరి దగ్గరైనా ఒకవేళ LG QND టీవీ ఉందనుకోండి, వాళ్ళు తీసుకున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్ సింక్ అయితే ఉంటుంది. వావ్ ఇంటర్ఫేస్, వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే LG ThinQ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీంట్లో నుంచి మనం రేర్ స్పీకర్స్ కానీ, అలాగే మనకి మెయిన్ సౌండ్ బార్ కానీ, మన సబ్ వూఫర్ కానీ ఎవ్రీథింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఒకవేళ 30,000 రూపాయల లోపు మీరు ఒక మంచి సౌండ్ బార్ చూస్తున్నారంటే ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇది 36,000 రూపాయల దగ్గర అయితే ఉంది. కాకపోతే ఇది మనకి రెగ్యులర్గా 28,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 27,500 అట్లా అయితే వస్తూ ఉంటుంది. నేను ఇంకొంచెం తగ్గుతుంది అనుకున్నాను, బట్ తగ్గలేదు. డైరెక్ట్గా మనకి సేల్ వస్తుంది కాబట్టి 36,000 దగ్గరికి అయితే తీసుకెళ్లారు. బట్ రేపు సేల్లో మనకి ఖచ్చితంగా 27,000 రూపాయలకు వస్తుంది. వచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి సోనీ నుంచి కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ సోనీ నుంచి మనకి ముందు కూడా చాలా ఉన్నాయి. S40 కానీ S20 కానీ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వవు. అదేంటి సోనీ కంపెనీ కదా అంటే సోనీ కంపెనీయే, బట్ మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వవు. అందుకే నేను ఇక్కడ దాన్ని రికమెండ్ చేయట్లేదు. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే సోనీ నుంచి సోనీ బ్రావియా థియేటర్ 6 అయితే ఉంటుంది. 3.1.2 ఛానల్తో వస్తుంది. సో దీని ప్రైస్ మీకు 35,000 రూపాయల వరకు ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. బట్ దీని ప్రైస్ మళ్ళీ మీకు 30,000 రూపాయల వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 32,000 అట్లా అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గరగా ఇది మీకు ఒక వండర్ఫుల్ చాయిస్ అయితే అవుతుంది. ఎవరైతే నాకు 3.1 ఛానల్ అయినా పర్లేదు అని అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రం స్పెషల్గా ఇది. అంటే నాకు మంచి సౌండ్ కావాలి, సోనీ ఇలాంటి ఒక కంపెనీ నుంచి కావాలనుకుంటారో సో వాళ్ళ కోసమే నేను ఈ JBL కానీ ఈ సోనీ కానీ చెప్తూ ఉన్నాను ఈ బడ్జెట్లో. సో లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 70,000-80,000 పెట్టినప్పుడే మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సోనీ లాంటి కంపెనీలో. అలాగే నాకు 50,000 రూపాయల లోపు ఏదైనా ఒక మంచి సౌండ్ బార్ కావాలి అనుకుంటే జిబ్రానిక్స్ నుంచి జిబ్రానిక్స్ జూక్ బార్ 10,000 అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు 1000 వాట్స్తో అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు ఇది సబ్ వూఫర్ కూడా చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. మీకు కరోకి మైక్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటాయి. మీకు ఒక మంచి పెద్ద హాల్ ఉంది అని అనుకుంటే మాత్రం అప్పుడే మీరు దీనికైతే వెళ్ళండి. ప్రజెంట్ మీకు ప్రైస్ 45,000 రూపాయల వరకు ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఇది మీకు ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది. చాలా వరకు ప్రైస్ తగ్గుతుంది. 40,000 రూపాయలు, ఒకసారి మీకు 36,000-37,000 రూపాయల వరకు కూడా వస్తుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇంకా మనకి ఒక్కసారి ఇంకా తగ్గొచ్చు కూడా. అంటే సడన్గా ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు ఉంటాయి. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర కనుక వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. బట్ మీకు 45,000 రూపాయల దగ్గర మాత్రం అస్సలు తీసుకునే వద్దు. మీకు ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే ఇంకా మంచి సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు 50,000 రూపాయల లోపు కనుక సౌండ్ బార్లు తీసుకోవాలనుకుంటే ఈ సౌండ్ బార్స్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన సౌండ్ బార్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అమెజాన్ లింక్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీటిని మీరు యూజ్ చేసుకొని పర్చేస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అని తెలుసు కదా, మీకు ఈ కొంటున్నప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా సరే పక్కన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ వాట్సాప్ నెంబర్కి జస్ట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.